2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా నెగిటివ్ ఎనర్జీ అనేది వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎస్పెషల్లీ హ్యూమన్స్ మీద ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే బాగా ఎఫెక్టివ్ కలిగించేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అసలు జనరల్గా ఏముంటాయి, ఎస్పెషల్లీ విమెన్ మీద వాటి ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడూ కూడా నాగరాజ్ గారు ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. అంటే బయటకి సంబంధించినటువంటి శక్తి అన్నమాట. అంటే ఇన్బిల్ట్గా ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ కొంతమందికి మనం చూస్తే అండి, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని నక్షత్రాల వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు పసిగట్టగలుగుతారు. కొన్ని నక్షత్రాల వాళ్ళకి అది గుర్తుపట్టే కెపాసిటీ ఉంటుంది. అయితే అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎన్ని విధాలుగా విభజించబడి ఉంది అనేటువంటి దాన్ని మనం చూస్తే కనుక, మొట్టమొదటిగా అండి స్థలదోష శక్తి. నాగరాజు గారు, ఈ స్థలదోష శక్తి అంటే ఏమిటి అంటే, మీరు బాగా గమనిస్తే చాలా సందర్భాల్లో మీరు ఫేస్ చేసే ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు. నేను ఈ ప్లేస్కి వెళ్ళాక నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక నాకు చాలా బాగా కలిసి వచ్చిందండి. నేను ఇల్లు మారిన తర్వాత నాకు అస్సలు కలిసి రాలేదు. మా ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరికీ గొడవలు అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే ఇంట్లో మూగజీవాలు చనిపోతున్నాయి, పెట్స్, లేకపోతే తులసి మొక్క ఎండిపోతుంది, ఇంట్లో చెడు వాసన ఏదో వస్తుంది, భయం వేస్తుంది, ఇలాంటివి. రెండోది ఏంటి అంటే, అక్కడికి వెళ్ళాక చాలా బాగా కలిసి వచ్చింది, లేదనుకుంటే వ్యాపారం చాలా బాగా పెరిగింది, అక్కడికి వెళ్ళాక మా కూతురికి పెళ్ళయింది, మా కొడుకుకి పెళ్ళయింది, మాకు మనవరాలు పుట్టింది, ఇలాంటివి వింటారు. ఏమిటి అంటే ప్లేస్, ఆ స్థలము అనేటువంటి ఆ లొకేషన్లో ఉండేటువంటి శక్తి వల్ల జరుగుతుందండి. ఒక గుడిలోనూ ఒక నార్మల్ ప్లేస్లో ఉండే శక్తి ఎంత విభిన్నంగా ఉంటుందండి. ఒక గుడిలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నార్మల్ ప్లేస్లో ఎంత న్యూట్రల్గా ఉంటుంది. అలాగే స్థలదోష శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారంలో కానీ అలాంటి నెగిటివ్ ఎనర్జీయే చాలా ఎక్కువ ఉంటుందండి. దానివల్ల సడన్లీ హెల్త్ ఇష్యూస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, భయము కానీ, నిద్ర పట్టకపోవడం, గొడవలు అవ్వడం, మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, ఇలాంటివి చాలా ఎక్కువైతాయి నాగరాజు గారు. సో ఇది స్థలదోష శక్తి అంటారండి. ఇది ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలో వ్యాపారము కానీ, విద్య కానీ, వాణిజ్యము కానీ, ఉద్యోగము కానీ, మనశ్శాంతి కానీ, ఆరోగ్యం కానీ, ఏది కనీసం నిద్ర కూడా ప్రశాంతంగా ఉండలేరు, పట్టదు. అలాంటి ఇబ్బందులు ఉంటాయి నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి. నాగరాజు గారు, ఈ మానస దోష శక్తి అంటే కొంతమంది ఉంటారండి, ఒక తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళలో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తుంటారు, గొడవ చేస్తుంటారు, ఏమీ లేని దానికి ఏదో ఉన్నట్టుగా సృష్టిస్తుంటారు, ప్రతిదీ కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, ఎమోషనల్ థింగ్స్ కానీ, సెన్సిటివిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా వాళ్ళు లేనంత వరకు కూడా నార్మల్గానే ఉంటుందండి. వాళ్ళు వచ్చిన తర్వాత తెలియనటువంటి కష్టములు అనేటువంటి రావడం మీరు బాగా గమనిస్తే నాగరాజు గారు, 2 విషయాలు మీకు సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తాను. 2 విషయాలండి. ఒకటి, ఒక స్ట్రాంగ్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి, 2 వీక్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి. ఒక షాపులోకి ఒక స్ట్రాంగ్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి ఎంటర్ అయితే ఆ తర్వాత నుంచి విపరీతంగా జనం వస్తారు, కస్టమర్స్ అన్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఒక వీక్ ఆరా ఉన్న వ్యక్తి వస్తే ఆ రోజు వ్యాపారం అంతా చెడిపోతుంది. సో ఇది ఆ శక్తి అండి. ఆరా అనేటువంటిది శక్తి యొక్క సూచన అనమాట. అంటే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఆ షాడో పడగానే మనం తప్పకుండా ఆ యొక్క వైబ్రేషన్స్ కానీ, ఆ ఆరా మనకి దగ్గరికి వచ్చిన ఒక చెడ్డ ఆలోచన, దాన్నే చెడు సహవాస దోషం అని 11th హౌస్గా మనం ఆస్ట్రాలజీ కూడా చెప్పుకుంటామండి. సో ఇంక్లూడ్ చేస్తే ఈ మానస దోష శక్తి బేసికల్లీ వాళ్ళ క్యారెక్టర్ కానీ, వాళ్ళ ఆరా కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయండి. అది వాళ్ళ తప్పో ఒప్పో అనేది పక్కన పెడితే వాళ్ళకి అలా ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నష్టము అనేటువంటిది చేకూరుతుంది. ఎలాంటి నష్టము? ఇప్పుడు నేను చెప్పాను చూసారా, వ్యాపారం విషయంలో ఇబ్బందులు, గొడవలు అవుతూ ఉంటాయి తగాదాల్లో. కొన్ని సందర్భాల్లో అలాంటి వాళ్ళు బెదిరింపులు, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగుతారు. నువ్వు మాట్లాడకపోతే నేను చనిపోతా, లేకపోతే నేను కోసేసుకుంటాను, లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాను, ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అండి. సో ఏంటంటే వాళ్ళు దేన్ని కూడా సింపుల్గా తీసుకోలేరు. చాలా ఎఫెక్టివ్గా వీళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండరు, హ్యాపీగా ఉండరు, ప్రశాంతంగా ఉండరు, అవతల వాళ్ళని అలాగే ఉంచరు కూడా. మానస దోష శక్తి అంటామండి జనరల్లీ వీళ్ళని. సో వీళ్ళకి సర్పెంట్ శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. మొండి,
యాటిట్యూడ్, యారోగెంట్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, పసిగట్టే విధానం అండి. సో మూడోది నాగరాజు గారు వీళ్ళు ఇదేంటి అంటే అభిచార శక్తి. ఇది కూడా చాలా ప్రమాదకరమైందండి. ఇదేమిటి అంటే ప్రయత్నపూర్వకంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా తెలియకుండా అకస్మాత్తుగా ఇన్సిడెంటల్గా జరిగేటువంటివన్నీ కూడా. సో ఇది ప్రయత్నపూర్వకంగా కావాలని మీ మీద ఏడుపు, ఈర్ష, ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ఎదగకూడదనో, మీరు కిందకు వచ్చేయాలనో, మీకు ఆరోగ్య సమస్యలు రావాలనో, ఆ భావన, ఆ చెడ్డ భావన, ఆ కిందకి లాగాలనేటువంటి దృష్టి కోణము, మీ మీద ఉండేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రయోగిస్తుంటారు. దీన్నే ప్రయోగము అని చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి. ఆ ప్రయోగం చేయడం కానీ, లేకపోతే మీ మీద పడి ఏడవడం కానీ, అది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏ విధమైనా సరే, తంత్ర రూపంలో అయినా సరే నాగరాజు గారు, ఇది అభిచార శక్తి అంటారు. చాలామంది ఇది ఫేస్ చేస్తుంటారండి. ఈ అభిచార శక్తి విషయంలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి ఎలా గుర్తుపట్టాలి అంటే, ప్రధానంగా మీ ఇంట్లో ఎన్నో రకాల దుర్వాసనలు వస్తూ ఉంటాయి. ఇల్లంతా కూడా తెలియనటువంటి ఒక ప్రేతకళ అనేటువంటిది ఆవహిస్తూ ఉంటుంది. లేకపోతే తెలియనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడో నొప్పి వస్తుంది, కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించిన తర్వాత ఆ నొప్పి మీరు డయాగ్నోసిస్ చేసిన తర్వాత అక్కడ ఏమీ లేదమ్మా అంటారు డాక్టర్, అక్కడ ఏమీ లేదంటారు. అంత ఉంటుందా సార్? అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ మనిషి మీద నెగిటివ్ ఎనర్జీ, ఎనీథింగ్, ఏదైనా ఎనర్జీ నాగరాజు గారు. మంత్రం చదువుతున్నామండి, ఓం నమ శివాయ అని, అది పాజిటివ్ ఎనర్జీ. తిరగేసి చదివితే నెగిటివ్ ఎనర్జీ. మనం గుడిలోకి వెళ్ళాం, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదే ఇంకొక ప్లేస్కి వెళ్ళాం, ఒక శ్మశానానికి వెళ్ళాం, అక్కడ శివ ఆరాధన జరిగినప్పటికీ కూడా శివుడిగా మనం చూసినా కొంత నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. అక్కడ వెళ్తున్నప్పుడే మనకు ఒక భయం అనేది పుడుతుంది, నెగిటివ్ ఎనర్జీ. సో అక్కడ ఎనర్జీ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. అది ప్రతి మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీని ఎక్వైర్ చేసుకోవడం కోసమే మనిషి పరిగెడుతూ ఉంటాడు, భగవంతుడు అనుకుంటూ. సో ఇది మూడవది అభిచార శక్తి అండి. ఇది కావాలని కొంతమంది ప్రయత్నపూర్వకంగా మీ మీద ప్రయోగించే శక్తులు చాలామంది ఉంటారండి. అందుకే ఎక్స్పోజ్ అవ్వద్దు, దృష్టి ప్రభావంలోకి పడద్దు, ఎవరికి ఏది ఎక్కువగా చెప్పద్దు అని చెప్తూ ఉంటారు పెద్దలు. సో ఈ అభిచార శక్తి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇక నాలుగవది నాగరాజు గారు అసుర శక్తి. ఈ అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో, కొంతమంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది అంటే, పడుకున్నప్పుడు నిద్ర పట్టదు, సడన్గా ఏదో పేక మీద కూర్చున్నట్టుగా, పేక నొక్కుతున్నట్టుగా, ఊపిరి అందరైనట్టు, మాట వినబడట్లేనట్టు, మాట ఎంత అరుస్తున్నా ఎవరికి వినబడట్లేనట్టు, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు, ఒక భయంకరమైనటువంటి చెప్పుకోలేని ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. ఇదే అసుర శక్తి. వాళ్ళు నడుస్తూ ఉంటే ఇంట్లో వెనకాల నుంచి ఎవరు వెళ్ళినట్టు ఉంటుంటుంది. లేకపోతే ఇల్లంతా కూడా, ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా అమ్మేయాలనుకుంటారు, ఒంటరిగా కూర్చుంటారు, ఏదో దీనంగా కూర్చుంటారు, గోడ వైపు తిరిగి కూర్చుంటారు. ఒక తెలియనటువంటి అమావాస్యకి పౌర్ణమికి, ఎస్పెషల్లీ మీరు బాగా గమనించాలి అంటే, అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ వాళ్ళలో చాలా మార్పులు ఉంటాయండి. అసుర శక్తి అది బాగా యాక్టివేట్ అయ్యేటువంటి, ఎనర్జీ యాక్టివేషన్ అయ్యేటువంటి తిథులు అనమాట. ఆ టైం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ బిహేవియర్లో వైలెన్స్ కానీ, వైల్డ్నెస్ కానీ చాలా ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళు తెలియనటువంటి ఒక ప్రేతకళతో, తెలియనటువంటి ఒక భయంకరమైన రూపంతో మారుతూ ఉంటారు. ఇదే అసుర శక్తి. దయచేసి ఎవరు భయపడొద్దమ్మా. కొంతమంది ఖచ్చితంగా ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెబుతూ ఉన్నాను. ఫేస్ చేసే వాళ్ళకి బాధ ఆ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా తెలుసండి. ఈ అసుర శక్తితో బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాగరాజు గారు. నరదృష్టి ప్రభావం ఇంటి మీద ఒంటి మీద అంత ఉంటుందండి. ఖచ్చితంగా అదే నరదృష్టే కావచ్చండి, లేకపోతే మానస దోష శక్తే కావచ్చు, అభిచార శక్తి కావచ్చు. నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అండి, ఈ నాలుగిట్లో కర్కాటక రాశి వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఏ నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అంటే వాళ్ళ మీద ఎక్కువగా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పడుతూ ఉంటాయి. 100% ఏడుపులు ఎక్కువగా వాళ్ళ మీద ఎక్కువగా పడుతూ ఉంటాయి. జనరల్గా మనం చూస్తూ ఉంటాము. ఏ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఎలా ఉంటుంది వీళ్ళకి? తప్పకుండా నాగరాజు గారు, కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే, జనరల్లీ వీళ్ళు ఒక వీక్ ఆరా అండి. అంటే నేను ఇలా అంటున్నాను వేరేగా అనుకోద్దమ్మా, చాలా సెన్సిటివ్, మీరు ఎమోషనల్, మంచి వాళ్ళు. సో బాగా చెప్పాలంటే మొండి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు అని చెప్పచ్చు. దీనివల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. సో వెంటనే ఆ నెగిటివ్ ఆరాకి ఇబ్బంది పడతారు. ఆ చిన్న నెగిటివ్ ఆరా రాగానే దానికి చాలా ఎఫెక్ట్ అయిపోతారు. దీన్ని మానస దోష శక్తి అంటాము. అంటే ఇంకోటి ఏంటి అంటే, ఈ కర్కాటక రాశిలో నాగరాజు గారు ఆశ్లేష నక్షత్రము అని ఒకటి ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రానికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు జనరల్లీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారండి. వీళ్ళు జనరల్లీ ఎక్కువగా చూస్తారు.
వాళ్ళకి నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యంలా కనబడుతుంది. బికాజ్ వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు కాబట్టి ఇవన్నీ కూడా. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే మెరిటల్ లైఫ్లో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారంటే నెగిటివ్ ఆరా వల్ల కానీ నెగిటివ్ ఎనర్జీ వల్ల కానీ ఇబ్బంది పడుతున్నారని అర్థం. మీరు బాగా గుర్తు చేసుకోండి అమ్మా, కర్కాటక రాశి వాళ్ళు, మీరు బయటికి వెళ్ళొచ్చి మీరు అందంగా తయారై వెళ్ళి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్పొచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇబ్బంది కలిగించే విధంగా జ్వరము కానీ లేకపోతే శరీర ఆరోగ్యం ఇబ్బంది కలగడం కానీ ఎనీథింగ్ ఒక నెగిటివ్ ఆరా వచ్చినట్టుగా మీకు కనబడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఫేస్ చేసే ఉంటారు. ఇది నెగిటివ్ ఆరాకి సంబంధించిందండి. బికాజ్ మీకు కొంచెం వీక్ ఆరా ఉంటుంది. నిత్యము దేవతారాధన అనేటువంటిది మీరు ఎక్కువగా చేయాలి కర్కాటక రాశి వాళ్ళు, చాలా కేర్ఫుల్గా. ఈ మానస దోష శక్తి వల్ల కావచ్చు, లేదు అనుకుంటే మీకుండేటువంటి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అసుర శక్తి ఉంటుందండి 100%. వీళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ను గుర్తించగలిగేటువంటి శక్తి ఉంటుంది. పాములు కలలోకి వస్తాయి. తర్వాత ఏంటి అంటే పాములు ఎక్కువగా కనబడడం, పాములు కాటు వేసినట్టుగా ఉండడం, సర్పము యొక్క గుణగణాలన్నీ కూడా ఆశ్లేష నక్షత్రంలో ఉంటాయి. కోపం ఎక్కువ, పగబడితే వదలరు, చాలా మంచి వాళ్ళు. తర్వాత ఏంటి అంటే ఫ్లెక్సిబుల్. సో ఇలాగా పాము యొక్క గుణాలన్నీ కూడా సర్పెంట్ ఎనర్జీ అంతా కూడా వీళ్ళలో ఇమిడి ఉంటుందండి ఆశ్లేష నక్షత్రంలో. కర్కాటక రాశి వాళ్ళకి కూడా మానస దోష శక్తి వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు. మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది దొరకడం చాలా కష్టం అవుతుందండి. ఎప్పుడు ఎమోషనల్ 100% చూస్తారు. నేను చెప్పేటువంటి ప్రతి మాట వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా అండి. మెంటల్లీ చాలా డౌన్ అవ్వడం కావచ్చు, మూడ్ స్వింగ్స్ కావచ్చు, ఈ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ అనేటువంటిది చాలా తొందరగా, ఏ మనిషి అయినా ఎన్ని కష్టాలు వచ్చినా మనోధైర్యం ఉంటే ఏదైనా చేయగలరు నాగరాజు గారు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఉన్నటువంటి నెగిటివ్ ఆరా వల్ల కానీ నెగిటివ్ ఎనర్జీ వల్ల కానీ చాలా ఇబ్బంది పడతారు. మీరు ఏం చేస్తారంటే అమ్మా, ప్రతి శుక్రవారము కూడా ఒక గుప్పుడు గళ్ళుప్పు తీసుకుని వామ్ వాటర్లో వేసి ప్రతి శుక్రవారము సాల్ట్ బాత్ అనేటువంటి చేయండి. దీనివల్ల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దృష్టి తీయడాలు ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి తరచూ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలండి. ఎందుకు అంటే నెగిటివ్ ఆరా చాలా ఎక్కువగా పడుతుంది అనమాట. వీళ్ళకి ఎమోషనల్గా చాలా డౌన్ అయి ఉన్నారు ప్రస్తుతం, అంతేనండి? చాలా డౌన్ అవుతారు. అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయండి. ఆశ్లేష నక్షత్ర జాతకులైతే ఈ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా చూస్తున్నారు. ఒక కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక వాళ్ళు ఏదో చెప్పారని దీంట్లోకి, వీళ్ళు ఏదో చెప్పారని దాంట్లోకి తెలియకుండానే చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి. స్టేబుల్నెస్ అనేటువంటిది లేదు అనుకుంటున్నారంటే నెగిటివ్ ఆరా అనేటువంటిది మానస దోష శక్తి వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీరు వాళ్ళ మాట వింటున్నారు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. మీరు కోపం వచ్చి మీ ఉన్నటువంటి జాబ్ నేను చెయ్యను వదిలేసి పెట్టే వచ్చేసిన నెగిటివ్ ఆరా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థం అండి. ఓకే. సో ఇది బాగా కర్కాటక రాశి వాళ్ళకి చాలా యాప్ట్ అవుతుంది. మానస దోష శక్తి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది సార్ మరి వీళ్ళకి? సెప్టెంబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా అండి. సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి రాజయోగం కనబడుతోందండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే నాగరాజు గారు, సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం పడుతోంది, సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఆ గ్రహణ ప్రభావం చేత కర్కాటక రాశి వాళ్ళకి మంచి జరిగే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దీంతో పాటు ఏంటి అంటే సెప్టెంబర్ 17 తర్వాత నుంచి రవి బుధుల యొక్క బలం వల్ల రాజయోగము అనేటువంటిది పట్టబోతోంది. ఆ 1 మంత్ మాత్రం మీరు అనుకున్నది చేయగలుగుతారు, సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. కానీ ఆ తర్వాత నుంచి మళ్ళా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఫైనాన్షియల్లీ మీరు ఇప్పుడు డౌన్లో ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకంటే 12వ స్థానంలో మీకు గురుడు ఉన్నారు కాబట్టి మీరు ఫైనాన్షియల్లీ డౌన్లో ఉన్నారు. ఖర్చులు అంటే మీ నుంచి వెళ్ళడం తప్ప, అది కష్టమైనా డబ్బు అయినా ఏదైనా వెళ్ళడం తప్ప. ఈవెన్ పూజలు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అంటే నేను ఇన్ని పూజలు చేశాను నాకు ఏదే పని చేయట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే 12థలో గురుడు ఉన్నారండి వీళ్ళకి. అంటే వీళ్ళ దగ్గర నుంచి భక్తి వెళుతుంది తప్ప రిజల్ట్స్ అనేటువంటివి రావండి ఇన్కమింగ్. సో అది కష్టం అవుతుంది. కాబట్టి వేరే కేర్ఫుల్గా ఉండండి. ఈ టైం పీరియడ్ అంతా కూడా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా మీకు రాజయోగం ఉంది. ఆ తర్వాత పీరియడ్ అంతా కూడా కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా చెప్పాలి అంటే శివ ఆరాధన ఎక్కువగా చేయాలండి. నేను చెప్పినటువంటి గుణగణాల్లో ఏమేమి మీకున్నా లేదా అవి తీవ్ర స్థాయిలో మీకు ఇబ్బంది పడుతూ కొంతమంది కర్కాటక రాశి వాళ్ళు నాగరాజు గారు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే తలనొప్పి వచ్చిన వెంటనే నాకు ఏమైనా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందేమో అని భయం స్టార్ట్ అయిపోతుంది. చెయ్యి నొప్పి వస్తే చెయ్యి ఏమైనా డాక్టర్ తీసేసి కట్ చేసేస్తారేమో అని భయం స్టార్ట్ అవుతుంది. పొట్ట నొప్పి వస్తే నాకు ఏమైనా అల్సర్ వచ్చేసిందేమో అని భయం స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న విషయాన్ని కూడా హ్యాండిల్ చేయలేక, ఆ భయాన్ని కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. కొన్ని సందర్భాల్లో సూసైడల్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి.
జనరల్లీ ఆశ్లేష నక్షత్రం ఉండి 8వ రకమైన కాలసర్పదోషం, కర్కోటక అని పిలువబడే కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఈ రకమైనటువంటి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయండి. నెగిటివ్ థింకింగ్ అండి, ఇది చాలామందికి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక భగవంతుడి యొక్క చిత్రపటాన్ని చూసినా అందులో తెలియనటువంటి ఒక వికృతమైన రూపాలు కనబడుతూ ఉంటాయి. దాన్ని వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి భగవంతుడి మీద భక్తి ఉంటుంది, కానీ తెలియనటువంటి ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఫేస్ చేస్తారండి. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఆశ్లేష, కర్కోటక కాలసర్పదోషం, కర్కాటక రాశి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీకి కానీ మానస దోష శక్తి కానీ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతారో ఇలాంటివన్నీ కూడా కనబడతాయి వాళ్ళకి. దాని నుంచి బయటికి రావాలి అంటే ఏకైక మార్గం ఏమిటి అంటే మన్యుసూక్త పారాయణ హోమము, శ్రీరుద్ర యాగము అనేటువంటిది చేయించాలండి, లేదా వనదుర్గా మహావిద్యా హోమం చేయించాలి. ఇవి చేయించడం వల్ల మీకు ఎవరైనా శత్రువులు ఉన్న శత్రు పలాయనార్థం, మోహన, స్తంభన, దృష్టిదోష, శత్రుఘోష నివారణార్థం ప్రతీది కూడా పోతాయి. అది చేసిన తర్వాత మీ లైఫ్లో ఒక తెలియని ప్రశాంతత, ఆ నెగిటివ్ ఆరా అంతా పోయి ప్రశాంతంగా ఉంటారండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. అయితే చాలామందికి ఏంటంటే ఏదైనా వేదిక్ ఆస్ట్రాలజీ రెమెడీస్ ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి చాలామంది ఉంటారు. అది ఏ రూపైనా సరే, ఎవరైనా సరే పర్సనల్ చాట్ ద్వారా వెళ్తే సో ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఎలా ఉంది, నా కెరీర్ ఎలా ఉంది, ఫినాన్షియల్గా ఎలా ఉంది, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ ఎనర్జీస్ మా మీద ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలి అనుకున్నటువంటి చాలామంది ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా నాగరాజు గారు, ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి విషయం మీదండి, అండ్ ఇంకొకటి ఏంటంటే తెలియనటువంటి ప్రయోగాల మీద కావచ్చు, జీవితంలో మేము ఒక్కసారిగా అంతలా ఎదిగి ఎందుకు పడిపోవడానికే కారణం అండి, మాకెందుకో ఒక భయంగా ఉంది, మా జీవితం ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి ఒక డైలమాలో కావచ్చు ఎంతోమంది అప్రోచ్ అవుతూ నేను ఇచ్చినటువంటి రెమెడీస్ ఫాలో అయిన తర్వాత చాలా ఈజీగా వాటి నుంచి తప్పించుకుని బౌన్స్ బ్యాక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ విషయం మీద నేను ఎందుకు ఇలా వీడియోస్ చేస్తున్నానంటే నాగరాజు గారు, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అది మంత్ర అనుష్ఠానం చేసే వాళ్ళనైతే ఏమీ చేయలేదు, కానీ నిత్యము ఎలాంటి నార్మల్ జీవనాధారం ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ సమస్య ఏమిటో నేను విన్నా తరువాత మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు అనేటువంటి విషయంపై నేను ఆలోచించి మీకు శాంతి పరిహారములు అనేటువంటివి చేయించిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, లేకపోతే ఒక గైడర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా మీకు అన్ని విధాలుగా నేను హెల్ప్ చేస్తాను. మీకు మళ్ళీ పునర్వైభవం వచ్చేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చార్ట్ ద్వారా మీకు ఏదైనా జరిగింది, ఈ విధంగా ఉంది, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, కెరీర్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఒక మంచి స్టెప్ తీసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ఏదున్నా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీరు కనుక తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అండ్ నరదృష్టి ప్రభావం ఉందా లేదా అనుకుని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.